శ్రీమన్నారాయణీయం 14వ దశకం. ఈ దశకంలో కపిలోపాఖ్యానం చెప్తూ ఉన్నారు. సృష్టిని ఆరంభం చేసినటువంటి బ్రహ్మగారు ఒక్కొక్కరిని సృజింపచేస్తూ మొట్టమొదటి మనిషి అయినటువంటి మనువు ఏర్పడిన తర్వాత, అంటే మనువు పుట్టిన తర్వాత ఆ మన్వంతరంలో భగవంతుని యొక్క పాద అంఘ్రిని, అంటే పాదద్వయాలని, ద్వంద్వాలని చక్కగా సేవించుకుంటూ ఆ మన్వంతరంలో హాయిగా గడిపారట. అయితే ఒక్కొక్క మన్వంతరానికి కూడా మనువు మారిపోతూ ఉంటారు. బ్రహ్మగారు ఏ విధంగా అయితే తన ఆయుష్ పూర్తి అయిన తర్వాత ఇంకొక బ్రహ్మగారు వస్తారో, అలాగే మనువు కూడా ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్కళ్ళు ఉంటారు. సృష్టి ఆది అందు ఏర్పడినటువంటి మనువు భగవంతుడిని సేవించి తన మన్వంతరంలో హాయిగా గడిపారు అని మొట్టమొదటి శ్లోకంలో చెప్తున్నారు. సమనుస్మృత తావకాంగ్రియుగ్మ సమను పంకజ సంభవాంగ జన్మ నిజమంతరమంతరాయ హీనం చరితం తే కథయన్ సుఖం నినాయ చాలా సుఖంగా గడుపుతున్నారట. సమనుస్మృత నారాయణ భట్టతిరి వారి కవితా సౌరభం అనేది నానార్థాలు అంటాం కదా తెలుగులో. ఆ నానార్థాలు ఒక పదానికి అక్కడ ఉపయోగించినటువంటి అర్థానికి సంబంధం ఎట్లా ఏర్పరుస్తున్నారో చూద్దాం. సమనుస్మృత తావకాంగ్రియుగ్మ సమను పంకజ సంభవాంగ జన్మ. సహమను ఒకచోటేమో మను, ఇంకొక అర్థంలో సమనుస్మృత అంటే ఎప్పుడూ తలుచుకునేటటువంటి, భగవంతుని యొక్క పాద ద్వయాలని ఎప్పుడూ కూడా తలుచుకునేటటువంటి ఎవరట? పంకజ సంభవాంగ జన్మ. పంకజ సంభవ అంగజన్మ. ఆ పంకజము నుండి, అంటే కమలము నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మగారు, స్వామి యొక్క పాదాలనే ఎప్పుడూ సేవిస్తూ ఉండేటటువంటి బ్రహ్మగారు, అలాగే ఆయన్ని చూసి సమనుహు, ఆ మనువు కూడా స్వామివారిని సేవించుకుంటూ నిజమంతరమంతరాయహీనం, నిజమంతర ఆ లోపల తిలతైల ధారవత్ అంటారు కదా, ఏదో కొద్దిసేపు స్మరించుకోవడం కాకుండా ఎడతెరిపి లేనటువంటి స్మరణని చేస్తూ అంతరాయహీనం, ఎటువంటి అంతరాలు లేకుండా, అవాంతరాలు లేకుండా చరితం తే కథయన్, భగవంతుని యొక్క చరితాల్ని, కథా వైభవాన్ని తెలుసుకుంటూ స్మరిస్తూ, తే కథయన్, కథలని వింటూ చెబుతూ, సుఖం నినాయ, సుఖంగా గడిపారు అంటున్నారు.